బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలుడు 7వ తరగతి చదువుతున్న బాలికతో వాట్సాప్ చాటింగ్ చూసిన బాలిక తల్లిదండ్రులు బాలుడిని మందలించడంతో కూడా వెంటనే తన మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి హతమార్పు మరణించాడు. మరి ఇదే నేపథ్యంలో బాలుడికి ఫోన్ చేసి బెదిరించారు బాలిక కుటుంబ సభ్యులు. దీంతో భయపడి పురుగుల మందు తాగిన బాలుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా మృతి చెందాడు. అయితే ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే బాలుడు తల్లిదండ్రులు ఎంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. వారంతా కూడా దుఃఖసాగరాల్లో నిండు మునిగారు. అయితే మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అంతా కూడా ఎంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రజెంట్ ఆ విజువల్సే మనం చూస్తున్నాం. काय करू केलं सण असं काय आलोचना नेडतोना हे सणकुंडा रे तू मन सणकुंडा काय अंदंगा निघलो काय नेडतो आणि पुढा त्यांना जाऊन गेलो ग मामाना नानु पुढा त्यांना जायचं कडे खेळली कोणी भाऊ माणसानं कुठं काय म्हटलं काय बापू कुंबुलू रे चल మే వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదొక హృదయ విదారకర ఘటననే చెప్పుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాలుడు ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్. అయితే చంచుపల్లి తాండాకు చెందిన 9వ తరగతి బాలుడు 7వ తరగతి బాలికతో వాట్సాప్ చాటింగ్ చూసి ఈ చాటింగ్ ని మొత్తం కూడా బాలిక తల్లిదండ్రులు గమనించి బాలుడిని మందలించడంతోనే తన మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి కూడా మృతి చెందాడు. ఇక ఇదే నేపథ్యంలో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చనిపోయిన బాలుడు మేనమామ కూడా మాట్లాడారు మీడియాతో. దీంతో పాటు పోలీసులు కూడా మాట్లాడారు. అదొకసారి ఇప్పుడు చూద్దాం. నా పేరు భానోత్ బాలాజీ, మాది చుంచుపల్లి తండా, కొత్తగూడెం జిల్లా. మనోజ్ కుమార్ నా మేనలుడు అవుతాడు. పక్కన కూర్చున్నది తండ్రి బదావత్ రమేష్. అయితే 9వ తరగతి చదువుతున్న మనోజ్ కుమార్ అదే తండాకు చెందిన ముఖ్య పల్లవి ఒకే ఆటోలో రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ చాలా కలివిడిగా ఉన్నారు. ఈ విషయం మీద వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకొని ఫోన్ చేయడం జరిగింది. ఫోన్లో మందలించడం జరిగింది అబ్బాయిని. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కుమార్ భయపడి గడ్డి మంది తాగిండు. ఇది తాగిన విషయం మేము రమేష్ వాళ్ళ తండ్రి తెలుసుకొని హాస్పిటల్కి చేర్చడం జరిగింది. ఆ హాస్పిటల్లో 100% మేము ట్రై చేసినా మాకు మా అబ్బాయి దక్కలేదు. ఈ విషయం తెలుసుకొని మేము చుంచుపల్లి స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఎస్ఐ గారు. ఇది తెలుసుకొని ట్రై చేసాం 100% కానీ మాకు దక్కలేకపోయారు. ఘరాతని కేంద్ర మానవులు సాడిపోయిందో డాక్టర్ వద్దన్నా అప్పుడు చెప్పిండు అనుకోతో అర్థం. ఎంత కష్టపడ్డా కానీ హాస్పిటల్లో ఫలితం లేకుండా పోయింది. మా అబ్బాయి మాకు లేకుండా పోయిండు. ఈ బాధను ఎవరు తట్టుకోలేరు, ఎవరు తీర్చలేరు. తల్లిదండ్రులది కడుపు కోత మిగిలిపోయింది మాకు. ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, ఏం చేయాలో కూడా మాకు పాలుపోవట్లేదు. ఏదున్నా పెద్ద మనుషులు ఊర్లో ప్రజలు తెలుసుకోవాలి. నేను ఎం రవికుమార్ ఎస్హెచ్ఓ చుంచుపల్లిగా డ్యూటీ చేస్తున్నాను. నిన్న సోమవారం ఉదయం 11 గంటలకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్లో ఏముందని చూడగా శనివారం నైటు తన కొడుకు వాంతులు చేసుకుండగా ఆ వాంతుల దగ్గరికి మేము వెళ్ళి చూడగా మా కొడుకుని చూడగా అక్కడ వాసన వస్తుంది. ఏమిరా ఈ వాసన అని అడగగా నేను పురుగులు తాగినానని చెప్పినాడు.
అసలు ఎందుకు తాగినవరా అని అడగగా నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తుండగా వాళ్ళ తల్లిదండ్రులు చూశారు. వెంటనే నా నెంబర్కి కాల్ చేసి మా అమ్మాయితో ఎందుకు చాట్ చేస్తున్నావు అని గట్టిగా మాట్లాడి బెదిరించడం వలన నేను మనస్తాపానికి గురయ్యి నాకేం చేయాలో తోచక ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగినానని చెప్పినాడు. మేము భయపడి వెంటనే కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో మేము వెంటనే ఖమ్మం కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్ళినాము. ఆదివారం నైట్ 9:30 చనిపోయినాడు. ఈ విషయాన్ని మేము నైట్ కావడం వలన పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాము. కావున మా పిటిషన్పై న్యాయం చేసి విచారణ చేసి న్యాయం చేయగలని కోరుచున్నాము. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, అయితే బాలిక తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపానికి గురై బాలుడు తన తనువు చాలించాడు. కుటుంబ సభ్యులకి కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోయాడు. డీటెయిల్స్ ఏంటి? నేను ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాకు చెందినటువంటి బానోతు రమేష్ కుమారుడు మనోజు మా ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తనతో పాటు అదే తండాకు చెందినటువంటి మరో మైనర్ బాలిక 7th క్లాస్ చదువుతున్న నేపథ్యంలో ఇరువురు కాస్త స్నేహంగా ఉంటూ చివరకు ఆ స్నేహం కాస్త డిఫరెంట్ గా, అంటే వాళ్ళకు వాట్సాప్ లో చాటింగ్ చేసుకున్నంత వరకు వెళ్ళటంతో అది గత శనివారం రోజున బాలికతోటి మనోజ్ అనే వ్యక్తి ఒక చాటింగ్ చేస్తూ దాంతో కొద్దిగా క్లోజ్ గా పోతున్న నేపథ్యంలోనూ దాన్ని గ్రహించినటువంటి బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా మనోజ్కి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం వాళ్ళు బెదిరించిన బెదిరింపులకు భయపడినటువంటి మనోజ్ ఒక్కసారిగా ఇంట్లో ఉన్న పురుగుమందు డబ్బా తీసుకొని తను సేవించిన నేపథ్యం ఉంది. ఫలితంగా తల్లిదండ్రులు చూసుకోవటం, తర్వాత బాలుడు ఏం జరిగిందని దాని ముందు పక్కన పెట్టేసి ఆ బాలుని పురుగుమందు అంటే ఏదైతే గడ్డి మందు ఉందో ఆ గడ్డి మందు తాగిన తర్వాత అతను హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వైద్యం పొందుతున్న నేపథ్యంలో జరిగిన విషయం మొత్తం చెప్పడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ బాలికతో చాటింగ్ చేసి దాంతో పాటు కొద్దిగా క్లోజ్ గా పోవటం వల్ల వాళ్ళ పేరెంట్స్ బెదిరించారనే ఒక చెప్పిన నేపథ్యంలోనూ తల్లిదండ్రులు కూడా ఒకసారిగా ఆందోళనకు గురైపోయిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా ఈలోపు మనోజ్ పరిస్థితి కూడా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా అతను ప్రాణాలు కూడా కోల్పోసిన పరిస్థితి ఎదురైంది. అయితే దీనికి సంబంధించి చాలా వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, చాలా వరకు కూడా పిల్లగాళ్ళు మొబైల్ కు ఆకర్షితులు కావడం వలన కూడా ఒక ఎదిగే కొడుకు ఒక్కసారిగా కన్నుబీయడంతో కూడా కడుపు కోత మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఒక విషయం తెలిసి తెలియని వయసులోని ప్రేమ వ్యవహారాలు లేదా ఇలాంటి మొబైల్ చాటింగ్లతోటి యువత మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుందంటూ కూడా అక్కడున్న తండవాసులు కూడా కన్నురు మున్నురేసిన ఘటన అయితే ఉంది. మొత్తానికైతే ఒక బాలిక తల్లిదండ్రుల యొక్క బెదిరింపులకు ఒక్కసారిగా కలత చెందినటువంటి బాలుడు కూడా ఇద్దరు మైనర్లు కావడంతో కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒక పోలీసులు కావచ్చు, మరో పేరెంట్స్ కావచ్చు, ఇరువురు వైపు వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఒక ఈ ఘటనకు సంబంధించి తెలుసుకున్న తర్వాత ఒకసారి ఆందోళన వ్యక్తం అయిందనే పద్ధతి. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకటే గ్రామస్తులు, ఒకటే తండా చెందిన వాళ్ళు కనుక ఒకే సమాచారం చెందిన నేతలు కావడంతో కూడా బంధుత్వం ఉన్నా సరే చివరకు ఈ యొక్క అర్ధాంతంగా చిన్న వయసులోనే మైనర్ బాలుడు 9వ తరగతి చదువుతున్నటువంటి మనోజ్ మృతి చెందడంపై కూడా కుటుంబీకులు కూడా బాలిక తల్లిదండ్రులపైన కుటుంబీకులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేసిన నేపథ్యం అయితే ఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ ఘటన ఈ యొక్క చుంచుపల్లి తండాలో చోటు చేసుకోవడంతో కూడా ఆ తండావాసులంతా కూడా కాస్త ఆందోళనకు గురైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సునైనా, బాలుడు బాలిక ఇద్దరు కూడా ఒకే విద్యా సంస్థలో చదువుకుంటున్నారా? అలానే బాలిక తల్లిదండ్రులపై కేసు ఏమైనా నమోదు చేశారా? మరి బాధితుడు మృతుడి యొక్క తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు. కానీ గ్రామస్తులు మాత్రం దీనికి జరిగిన ఘటనకు సంబంధించి చాలా వరకు కూడా ఒక పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టుకునేందుకు కూడా కొద్దిగా సమయం పడినట్టు తెలుస్తా ఉంది. బయట మాట్లాడుకుని వస్తాము, తర్వాత అంటే దానికి సంబంధించి కేసు పూర్వపర వివరాలు తర్వాత చూడొచ్చు అనే యొక్క నేపంతో ఉన్న గ్రామస్తులు, తాండావాసుల పెద్దలు కూడా కుల పెద్దలు కావచ్చు, వాళ్ళంతా కూడా రంగప్రవేశం చేసి ఇక ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలతో పాటుగా మరి కుటుంబానికి నష్టపరిహారం అందించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని తెలుస్తా ఉంది. ప్రస్తుతనైనా భాస్కర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ చాటింగ్ ఒక 9 ఏళ్ల బాలుడ ప్రాణం తీసింది. అయితే చంచుపల్లి తాండాకు చెందిన 9 ఏళ్ల బాలుడు మనోజ్ 7వ తరగతి బాలికతో వాట్సాప్ చాటింగ్ చూసిన బాలిక తల్లిదండ్రులు బాలుణ్ణి మనోజ్ని మందలించడంతో తన మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి మృతి చెందాడు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా మృతి చెందినట్లు కూడా వైద్య అధికారులు నిర్ధారించారు. ఇక ఈ నేపథ్యంలో కూడా బాలిక తల్లిదండ్రులు మందలించారు అనే నేపథ్యంలోనే తను మనస్తాపానికి గురై
మనోజ్ తల్లిదండ్రులకు ఒక కడుపు కోతను మిగిల్చి తను వెళ్ళిపోయాడు. మరి ఈ నేపథ్యంలో మనోజ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో కన్నీటి పర్యంతమవుతున్నారు, కన్నీరు మున్నీరవుతున్నారు. వారంతా కూడా ఆ బాధని ఇంకా దిగమింగుకోలేకపోతున్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులపై కూడా ఇప్పటికే ఆ ఊరు ప్రజలందరూ కూడా బాలిక తల్లిదండ్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.